హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మెంబర్షిప్ చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మెంబర్షిప్ జాయిన్ అవ్వడం వల్ల మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ అయితే దొరుకుతాయి. ఓకే, ఫస్ట్ అయితే ఏం కామెంట్ చేస్తున్నారు చూద్దామా. పొలిటికల్ సైన్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ స్టడీస్. ఓకేనా, కామర్స్ అన్నా బిజినెస్ స్టడీస్ అన్నా ఒకటే, పొలిటికల్ సైన్స్ అన్నా సివిక్స్ అన్నా ఒకటే. మోస్ట్లీ మనకి సిఈసి, హెచ్ఈసి గ్రూప్ వాళ్ళే ఎక్కువ మంది మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చాలా లెంతీగా ఉన్నాయి. ఎంత చదివినా సరే బుర్రకి ఎక్కట్లేదు. ఎగ్జామ్స్లో ఎలా రాయాలి భయంగా ఉంది, ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతామేమో, ఇట్లా వివిధ రకాలైన డౌట్స్ కామెంట్స్ రూపంలో పెడుతూ ఉన్నారు. ఓకేనా, ఫస్ట్ మనం ఓన్లీ సిఈసి, హెచ్ఈసి అని కాకుండా అసలు మామూలుగా మనకున్న గ్రూప్స్ ఏంటి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. అవునా, నార్మల్గా అయితే మనకి ఇవే ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇవైతే మెయిన్గా మనం చూస్ చేసుకునేది ఏంటంటే వీటినే చూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఎలా చూస్ చేసుకుంటారు, దాని గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనో, లేకపోతే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనో మీరు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఉండాలి. అంతేగాని అందరు ఎంపీసీ తీసుకుంటున్నారు కదా కాబట్టి నేను కూడా ఎంపీసీ తీసుకుంటా, అందరు బైపీసీ తీసుకుంటున్నారు కదా నేను కూడా బైపీసీ తీసుకుంటా, ఇట్లాంటి థింకింగ్తో మీరేమన్నా తీసుకొని ఉన్నారా ఈ గ్రూప్స్ కానీ? ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. అంటే మీరు అసలు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో తీసుకున్నారా, లేకపోతే మ్యాథ్స్ మేము చేయలేం, ఎంపీసీ కష్టం అని అందరూ అంటుంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ ఇట్లా కష్టం అంటారు కాబట్టి సిఈసి తీసుకున్నామా, మీరు అసలు ఎందుకు తీసుకున్నారనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారనంటే దెన్ అక్కడ ప్రాబ్లమే లేదు అసలు. ఓకేనా, అట్లా కాకుండా అసలు నార్మల్గా చెప్పాలంటే మనకి ఇంటర్ సర్టిఫికేట్ కావాలి, ఏదో చదవాలంటే చదవాలి. ఓకేనా, ఎంపీసీ బైపీసీ కష్టం కాబట్టి సిఈసి, హెచ్ఈసి తీసుకున్నాం, ఇట్లాంటి థింకింగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు వెంటనే ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అనమాట. ఓకే, ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నా, ఈ గ్రూప్ నేను తీసుకున్నా, బట్ ఇప్పుడు నేను ఇవి చదవలేకపోతున్నా, చాలా లెంతీగా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఆన్సర్స్, ఎంత చదివినా గుర్తుండట్లేదు, మరి నేను ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి ఒక క్వశ్చన్ని మీరు వేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎంతసేపు వెతికినా సరే ఆన్సర్ దొరక్కపోయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ని మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకే ఆన్సర్ దొరికితే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ వీటిని తీసి పక్కన పెడితే ఈ సిఈసి, హెచ్ఈసి గ్రూప్స్ ఏంటంటే ఆన్సర్స్ అనేవి చాలా లెంతీగా ఉంటాయి అనేది మాత్రమే మీరు చూస్తున్నారు. అంటే మీరు అసలు ఆ క్వశ్చన్కి అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏముందో అనేది కూడా చూడకుండా ఎంత ఉంది అని చూస్తున్నారు. అది ఫస్ట్ మీరు ఆ బ్రెయిన్లోంచి తీసి పక్కన పడేయండి. ఓకేనా, క్వశ్చన్ చూసిన తర్వాత మీరు కింద ఆన్సర్ చూసేది